221. న్యాయః. న్యాయః, న్యాయో నేతో సమీరణ కదా ఆయన. న్యాయః 221వ నామం న్యాయః. నాకే భయంగా ఉంది దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం అని. ప్లెయిన్గా చెబుతాను. ఎందుకన్నది తెలుసా? అవసరమైతే ఈ క్లాసు ఇంకో క్లాసు కూడా చెప్పచ్చు. ఈ ఒక్క పదమే 2 అక్షరాలు న్యాయః. న్యాయః అని సంస్కృతంలో అంటే తర్కః అని అర్థం. ఇంగ్లీష్లో అయితే లాజిక్. తర్కః, న్యాయం అంటే తర్కః, తర్కం. ఈయన న్యాయరూపుడుగా కనపడుతున్నాడు ఆయన. తర్కం ఏ విషయానికి సంబంధించిన తర్కం? ప్రపంచంలో ఎన్ని తర్కాలు ఉన్నాయి చెప్పండి. ఒక వ్యాపారం ఉందనుకోండి, దాంట్లో ఎన్ని రకాలైన తర్కాలు. కాబట్టి ఏ తర్కము అని వదిలేసినప్పుడు ప్రశ్న పడిపోతుంది. దేనికి సంబంధించిన తర్కము అనే ప్రశ్న పడుతుంది. కాబట్టి ఇక్కడ తర్కము అని అన్నప్పుడు 2 పదాలు నాయన. ప్రమాణం అనుగ్రహకః తర్కః. ప్రమాణం అనుగ్రహకః తర్కః. కొంచెం జాగ్రత్తగా వినాలి, ఇది వెరీ బ్యూటిఫుల్ నేమ్. ప్రమాణ అనుగ్రహకః తర్కః. ఒకటి అభేదకారకః. అభేదకారకః తర్కః న్యాయః. ఇది న్యాయః అంటే 2 తర్కము అని. న్యాయం అంటే తర్కం. ఇక్కడ మనకు విష్ణు సహస్రనామంలో పరమేశ్వరుని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ న్యాయః అంటే తర్కము అని ఊరుకోలేము. ఏం తర్కము? ప్రమాణ అనుగ్రహకః తర్కః ఫస్ట్. అభేద కారకః తర్కః, అభేదకారకం. ఈ 2 ఏవైతే ఉన్నాయో ఇది న్యాయః. క్లియర్నో? ఈ న్యాయ రూపుడు, ఈ న్యాయ స్వరూపుడు పరమేశ్వరుడు. ఎక్కడున్నది న్యాయం? ఎక్కడైనా న్యాయం ఉండేది? చెప్పండి, పర్వాలేదులే. బీజరూపమా? నియతే. నియత అంటే ఆర్డర్. ఎక్కడుందో తెలుసా తర్కం? బుద్ధిలో ఉంది. తర్కం ఉండేది ఎక్కడ? బుద్ధిలో. నీ బుద్ధిలో న్యాయ రూపంలో ఉండేవాడు. ఇది ఒకటి చాలా కష్టమైన నామం. నీ బుద్ధిలో న్యాయ రూపంలో ఉండేవాడు అంటే తర్క రూపంలో ఉండేవాడు. ఏ తర్కం అది? ప్రమాణ అనుగ్రహకః తర్కః, అభేదకారకః తర్కః. ఈ రెండిటి రూపాల్లో ఎవరైతే న్యాయ రూపంలో తర్క రూపంలో నీ బుద్ధిలో ఉండాడో వాడే పరమేశ్వరుడు. ఇప్పుడు అర్థమైందే? శాస్త్రాన్ని అందరూ చెప్పలేరు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకో తెలుసా? పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేనిదే అసలు ఆ వాసన కూడా రాదనేసాడు కదా దత్తాత్రేయులు వారు. ఈశ్వర అనుగ్రహ దేవ పుంసామద్వైత వాసన. ఒక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే. ఎందుకో తెలుసా? ఈ మోక్షం అనేది జ్ఞానంలో ఉంది కనుక, జ్ఞానం అనేది న్యాయం ద్వారానే అందాలి కనుక, జ్ఞానం అనేది అదేనైనా ప్రమాణ అనుగ్రహకః. ఎందుకని? ప్రమాణం, ప్రమాకరుణం ఇది ప్రమాణం. ప్రమా అంటే జ్ఞానం, జ్ఞానాన్ని కలిగించేది ప్రమాణం. అటువంటి ప్రమాణం నీకు ఫలించాలంటే దాన్ని అనుగ్రహించేటువంటి పరమేశ్వరుడు ఎవరో ఆయన తర్కరూపుడు, న్యాయరూపుడు నీ బుద్ధిలో ఉండాలి. ప్రమాణ అనుగ్రహకః తర్కః. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్, అభేదకారకః భక్తః. ఇప్పుడు న్యాయ అభేదకారకః కాబట్టి అది ఎట్లుండాలి? అభేదం రెండవది ఉన్నది అని గనక నిర్ణయం చేసిందే అది మోక్షమయ్యేందుకు అవకాశం లేదు. ఏకం సత్, రెండవ దాన్ని అంగీకరిస్తే మోక్షం కాదు. కాబట్టి అభేదకారకః
కాబట్టి ఈ తర్కం ఎట్లా ఉండాలో తెలుసా? ప్రమాణానికి అనుకూలంగా ఉండాలి సార్. నంబర్ 1 ఈ న్యాయం క్లియర్. శృతి అనుకూల న్యాయ శృతి అనుకూల న్యాయ. కాబట్టి శృతి ప్రమాణం గనక, వేదం ప్రమాణం గనక, ఆ ప్రమాణాన్ని ఏదైతే మనకు తెలియజేస్తూ ఉందో అది శృతి అనుకూల న్యాయ. ఇది ప్రమాణ అనుగ్రహం ఉండాలి. ప్రమాణ అనుగ్రహక తర్క. ఇది ఎట్లా ఉండాలి? చివరికి ఏమి ఇవ్వాలి? ఇది అభేదకారక. అభేదం, భేదాన్ని కాదు, రెండు ఉన్నవి అని కనుక అది చెప్పిందే ఆ తర్కం ఉపయోగం లేదు. కాబట్టి ఏకం సత్, ఎన్ని రకాలుగా మాట్లాడుకోండి, దాన్ని నిర్ణయం చేసేదై ఉండాలి ఇది. కాబట్టి ఈ న్యాయస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు ఏది? ప్రమాణానుగ్రహక, అభేదకారక, తర్క, న్యాయ. అటువంటి న్యాయరూపుడైనటువంటి పరమేశ్వరుడు శాస్త్రమంతా ఆయనే. లేనా? విష్ణు సహస్రనామం అంతా కూడా ఆయనే సార్. ఎందువల్ల? మీరు చూస్తుంటారు కదా, మొదటి నామం దగ్గర నుంచి ప్రతి నామాన్ని ఎంత తర్కిస్తూ ఉన్నానో నేను. ఎందుకని? తర్కిస్తే కానీ అర్థం కాదు. ఊరికే విశ్వం విష్ణు ఇది ఎలా ముడియాది? నీకు అది ఏమి చెప్తూ ఉందో నీకు అర్థం కావాలి. అది భగవంతుని యొక్క స్వరూపం సార్. అది మనకు అర్థం కావాల్సింది. నీ బుద్ధిలో ప్రమాణ ఏమి? అనుగ్రహక తర్క, అభేదకారక తర్క, స్వరూప పరమాత్మ ఎవడైతే ఉన్నాడో అతను నీ యొక్క బుద్ధిలో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది సార్. నీ బుద్ధిలో ఉండేటువంటి వాడు న్యాయ. ఇప్పుడు అర్థమైందా నాయన? చెప్పేటువంటి గురువుకే కాదు జ్ఞానం ఉండాల్సింది, దాన్ని గ్రహించడానికి వస్తారు శిష్యులు. వాళ్ళల్లో కూడాను అది గనక లేకపోతే, ఆ తర్కాన్ని జీర్ణించుకునే శక్తి గనక లేకపోతే ఏదో అయిపోతారు. అర్థమవుతుంది? అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి నొచ్చుకోకుండా పోతారు అని అర్థం. ఒక్కసారి చెప్తాను చూడండి ఎట్లా ఉంటుంది ఈ తర్కం. చెప్పండి. పూర్ణమద పూర్ణమిదం. చెప్పండి. ఎస్. పూర్ణం అంటే ఏంటో తెలుసా? చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినాలా. మీ అందరికీ పట్టించగలననే ధైర్యం మాత్రం ఈ యొక్క నామంలో నాకు లేదు. మీరు మనసంతా ఇక్కడ పెడితేనే ట్రై చేయగలరు. పూర్ణం అదహ పూర్ణం ఇదం. బాగా అర్థం చేసుకోండి ఆయన. పూర్ణం అదహ పూర్ణం ఇదం. ఒకటే నౌన్ ఫామ్ కనపడతా ఉంది అక్కడ. నౌన్ నామవాచకం. ఒకే నామవాచకానికి రెండు సర్వనామాలు కనపడుతున్నాయి. పూర్ణం నౌన్, పూర్ణం అదహ, పూర్ణం ఇదం. అదహ అంటే అది, ఇదం అంటే ఇది. అదహ అంటే అది, ఇదం అంటే ఇది. అదహ అది పూర్ణం, ఇదం ఇది పూర్ణం. రెండు పూర్ణమే. కాబట్టి ఇప్పుడు ఏమనుకోవాలి మనం? రెండు పూర్ణాలు ఉన్నాయా? పూర్ణాలు రెండు ఉంటాయా? అసలు పూర్ణం అంటే ఏంటో మనకు తెలియాలి. పూర్ణము అంటే దాంట్లో ఏది కలపలేము, దాని నుండి ఏది తీయలేము, దాన్ని పూర్ణం అంటారు. సంపూర్ణం, సమ్యక్. సరేనా? పూర్ణం అనేది ఎప్పుడైతే ఉందో ఫుల్నెస్, దాంట్లో ఏదో తీసుకెళ్ళి మనం కలపలేము, దాని నుండి వేరు చేయలేదు. అది పూర్ణం అంటే. వినండి ఆయన, బాగా వినండి. ఇప్పుడు అర్థమైందే పూర్ణం అంటే. సబ్జెక్ట్ అర్థమైందిగా. పూర్ణం. ఇప్పుడు ఏమంటాడు? పూర్ణం అదహ పూర్ణం ఇదం. అది పూర్ణము, ఇది పూర్ణము. రెండు పూర్ణాలు ఉన్నాయా అని. రెండు పూర్ణాలు కనుక ఉండేటట్లయితే పూర్ణం అనే పదానికి అర్థమే లేదు. ఇదొక పూర్ణం,
అదొక పూర్ణం. అవకాశం ఉందా అంటున్నాను నేను. కాబట్టి రెండు సర్వనామాలతో అదహ ఇదం, టూ ప్రొనౌన్స్ కదా. నౌన్ ఒకటే, పూర్ణం అనేది ఒకటే నౌన్. ఆ పూర్ణం అనేదే మనకు అర్థం కావాలి. ఎప్పుడైతే పూర్ణం అనేది అర్థమైపోయిందో అదహ ఇదం అంటే ఏంటో మనకి ఇప్పుడు అర్థం కావాలి. అదహ అంటే అది, అది అంటే ఏంటి చెప్పనా? దేశంలో, కాలంలో, జ్ఞానంలో మనకన్నా దూరంగా ఉండేది ఏదో అది. అది అంటే అది అన్నాను అనుకోండి, నాయన చూడు అదిగో అది అన్నాను అనుకోండి, ఆ చెట్టును చూపెట్టి, అప్పుడు దాని అర్థం ఏంటి? దేశంలో, ప్రదేశంలో, స్పేస్ నాకన్నా దూరంగా ఉందా లేదా? ఒక కాలంలో ఉండొచ్చు, ఒక కాలంలో లేకుండా పోవచ్చు. ఆ ఉన్నది నా జ్ఞానానికి అందకుండా పోవచ్చు. కాబట్టి ఏదైతే దేశంలో దూరంగా ఉందో, కాలంలో దూరంగా ఉందో, జ్ఞానములో నాకన్నా దూరంగా ఉందో దానిని అదహ అంటారు. ఒక మాటలో చెప్పనా? ప్రత్యక్షం కానిది, పరోక్షమైనది. ఒప్పుకుంటావా? అదహ అని ఎప్పుడైతే అన్నావో అది నీకు దూరంగా ఉంది నాయన, అంతే. ఇంకేలే, సింపుల్. నీకు దూరంగా ఉంది గనక ప్రత్యక్షం కాదు. కానీ నీకు పూర్ణం కావాలన్నా లేదా? కావాలి కదా. పూర్ణం అతహ, అది పూర్ణం. కాబట్టి అది అనేది జ్ఞేయ వస్తువు అయిపోయింది. నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం అయింది, జ్ఞేయ వస్తువు. దేన్నైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో దాన్ని ఇక్కడ పూర్ణం అంటున్నాడు. ఆ పూర్ణాన్ని అది అంటున్నాడు. ఆ ప్రణవును వాడడంలోనే వచ్చేసింది ప్రాబ్లం అంతా. కాబట్టి అది అనేటువంటి సర్వనామాన్ని ఎప్పుడైతే వాడాడో అది అని, అప్పుడు అది ప్రత్యక్షమైపు కానిది అని తెలిసిపోతా ఉంది. కానీ అది జ్ఞేయ వస్తువు, నీవు తెలుసుకోవాల్సింది అనేది కూడా నీకు అర్థమవుతా ఉంది. మరి దాన్ని అట్లా పెట్టి ఇదం అంటే ఏంది, ఇది అంటే ఏంది? దూరం కానిది. ఇది అంటే దూరం కానిది. అంటే దూరం కానిది ఎక్కడుంది? ఇక్కడే ఉంది కదా. దూరం కానిది ఇక్కడే ఉంది. ఎప్పుడుంది? ఇప్పుడే ఉంది. ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. క్లియర్నా? ప్రత్యక్షంగా ఉంది. ఇది ఇదం. కాబట్టి పూర్ణం అనేటువంటిది ఇప్పుడు ఏం చేయాలి? ఇదం అనాలనా, అదహ అనాలనా? అదహ అన్నావనుకో నీకు దూరం అయిపోయిందని అర్థం. అది దేశంలో కావచ్చు, కాలంలో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, ఏదైతే నీకు దూరంగా ఉందో, ప్రత్యక్షంగా లేదో, పరోక్షంగా ఉందో అది అదహ శబ్దార్థం. కాబట్టి పూర్ణం అదహ, అదహ పూర్ణం, అది పూర్ణము అన్నప్పుడు ఏం తెలియజేస్తూ ఉంది? నీకేదో దూరంగా ఉంది. పూర్ణం ఇదం, ఇదం పూర్ణం, ఇది పూర్ణము అన్నప్పుడు ఇక్కడ ఉండేది, ఇప్పుడే ఉండేది, ప్రత్యక్షంగా ఉండేది, పరోక్షం కానిది. కానీ అది ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా అదేంటో. అదహ పూర్ణం, ఇదం పూర్ణం. ఇప్పుడు అదహ ఇదం రెండింటిని పక్కన పెట్టి పూర్ణాన్ని అర్థం చేసుకుంటే, పూర్ణము అన్నప్పుడు దానికన్నా అన్యంగా రెండవ వస్తువు ఉండడానికి అవకాశమే లేదు. అదే పూర్ణమవుతుంది. కాబట్టి అందుకనే అన్నాను నేను, దానికి ఏది మీరు కలపలేరు, దాని నుండి ఏది తీసేయను లేరు. ఇప్పుడు చెప్పండి ఎట్లా? దీన్ని ఏమర్థం అర్థం చేసుకోవాలి? అతహ ఉందే, ఇదం లేదని అర్థం. ఇదం ఉందా, అదహ లేదని అర్థం. ఇదము అదహ రెండు ఉన్నాయా, పూర్ణం లేదని అర్థం. ఎంత కాంట్రడిక్షన్ చూసారా? పేరు చెప్పను కానీ మనకు ఆంగ్లేయులు పరిపాలించేటప్పుడు ఒక అతను ఇంగ్లీష్ మ్యాన్ వచ్చాడు ఇక్కడికి. అతనికి ఎవరెవరో చెప్పారు ఉపనిషత్తులంటే అద్భుతంగా ఉంటాయి అట్లా ఇట్లా అని. పైగా తెలుసు కదా, మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు, ఇలాంటి మహాత్ములంతా కూడా ఇవన్నీ అధ్యయనం చేశారు. అక్కడ పుట్టినా కూడాను చాలా రాశాను కదా నేను మీకు, ఎవరి వాళ్ళ పేర్లన్నీ కూడా రాశాను. అటువంటి వాళ్ళంతా ఉన్నారు. అందుకని ఒక గొప్ప మేధావి బ్రిటిషర్ ఆయన ఇక్కడికి వచ్చి
సంస్కృతం నేర్చుకొని వాళ్ళంతా అట్లాగే. ఇప్పుడు ఇంతకాలం ఉన్నా మన సంస్కృతం రావడం లేదు, అట్లా కాదు అది. వాళ్ళు పట్టుకుంటే అలా పట్టుపట్టేవాళ్ళు. సంస్కృతం మ్యాక్స్ ముల్లర్ కూడా సంస్కృతం నేర్చుకొని ఋగ్వేదానికి భాష్యం రాశాడు ఆయన. ఋగ్వేదానికి భాష్యం రాసిన వాళ్ళు ముగ్గురైతే ముగ్గురులో ఒకడు మ్యాక్స్ ముల్లర్. ఏం చెప్తారు? ఇవన్నీ తెలుసుకొని ఒక గొప్ప స్కాలర్, మహామేధావి వచ్చాడు ఇక్కడికి. విచిత్రం. వచ్చి ఒక పెద్ద పండితుడిని కాశీలో పట్టుకొని, అయ్యా నేను నీకెంత కావాలో ఇస్తాను, నాకు ఉపనిషత్తులు నేర్పించాను. నేను సంస్కృతం నేర్చుకొని వచ్చాను, భాష వరకు. నాకు ఉపనిషత్తులు చెప్పాలంటే ఆయనకు ఒప్పించారు, ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఉపనిషత్తులు మొదలు పెట్టాలా? మొదట ఉపనిషత్తు ఈశావాస్యం. ఈశావాస్యోపనిషత్తుకి శాంతి మంత్రం ఇది, పూర్ణమదః పూర్ణమిదం. క్లియర్? ఆయన మొదలుపెట్టాడు. మంచి పండితే, ఎవరు చెప్పేవాడు. ఇతను శ్రద్ధగానే ఉన్నాడు తెలుసుకోవాలని. అన్ని ఉపనిషత్తులు, దశోపనిషత్తులు వినాలని వచ్చిన వాడు మొదటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు శాంతి పాఠం మాత్రమే, పూర్ణమదః పూర్ణమిదం అనేది మొదలుపెట్టాడు ఆయన. ఇంకా రాలా పూర్ణం అదః పూర్ణం ఇదం. భాష్యం కూడా ఉంది కనుక ఆ భాష్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. అదః పూర్ణం ఇదం పూర్ణం, అంతే. అది అయ్యేటప్పటికి అతను అన్నాడు, స్టాప్ ఇట్. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళతో తమాషా ఏంటంటే ఉన్నదన్నట్టు మాట్లాడతారు. మనవాళ్ళు అట్లా కాదు, లోపలొకటి బయటోటి లోపలొకటి, దరిద్రం ఉండదు వాడి దగ్గర. అది అసలు దరిద్రమేనా, ప్లెయిన్గా ఉంటుంది. స్టాప్ ఇట్ అన్నాడు, అంతే, అవసరం లేదన్నాడు. ఎందుకని ఇది నాకు కాదు అన్నాడు. ఈ ఉపనిషత్తులు అంటే ఏదో అనుకొని నేను వచ్చాను, మొదట్లోనే ఇట్లుంది. ఉపనిషత్స్ ఆర్ ది పరాటలింగ్స్ ఆఫ్ యాన్ ఇన్ఫెంటైల్ మైండ్. అతను అన్న మాట ఇది. ఉపనిషత్స్ ఆర్ ది పరాటలింగ్స్ ఆఫ్ యాన్ ఇన్ఫెంటైల్ మైండ్. ఇన్ఫెంటైల్ మైండ్ అంటే ఏంగా కనపడుతుందో తెలుసా అతనికి? బేబీ టాక్, ఒక మాటలో చెప్పాలంటే చైల్డిష్ ప్రాటలింగ్స్ ఆఫ్ యాన్ ఇన్ఫెంటైల్ మైండ్. కాబట్టి చిన్న పిల్లల పిచ్చి మాటలు అన్నాడు. అది ప్రాటలింగ్స్ ఆఫ్ ఎన్ ఇన్ఫెంటైల్ మైండ్. కాబట్టి చిన్నపిల్లలు మాట్లాడేటువంటి పిచ్చి మాటలు ఏ విధంగా ఉంటాయో ఇవి అట్లా ఉన్నాయి, నాకు అవసరం లేదు అని లేచి వెళ్ళిపోయాడు బ్యాక్ ఇంగ్లాండ్కి. ఏమంటారు మీరు? నేను అంటున్నా, హీఈస్ రైట్. ఎందుకో తెలుసా? అతని స్థాయి అంతే, అంతకు మించి అతను అర్థం చేసుకోలేడు. అతని లెవెల్లో కనుక ఇది అర్థమయ్యేటట్లయితే, సార్, మన దేశంలోనే ద్వైతులకి, విశిష్టాద్వైతులకి, వీళ్ళందరికీ ఇది అర్థం కావాలి. శంకరుల వారు చేయబెట్టేంతవరకు ఎవరికి అర్థం కాలేదు. అర్థమవుతా ఉందే. కాబట్టి వాడు చెప్పేది అదే, పూర్ణం అంటే రెండోది కలపలేము, తీసేయలేము. మరి అది ఇది అనేది రెండు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు అనేది. శాస్త్రం ఎట్లా పోతుంది తెలుసా? ప్రమాణ అనుగ్రహక తర్క న్యాయ. ప్రమాణం ఎట్లా పోతుంది తెలుసా? ఎస్, ఇదం నీకు అర్థమవుతా ఉంది కదా, కనపడతా ఉంది కనుక ప్రత్యక్షం. మరి అదహ అన్నప్పుడు అదేంటిది? శాస్త్రం క్వశ్చన్ చేస్తుంది, అదేంటి? ఒక మాట చెప్తాను విను. ఇదం నీకు తెలిసిపోయింది, ఇక్కడ ఉండేది ఈ ప్రపంచం, ఈ విశ్వం ఇదంగా నీకు తెలుస్తుంది. ఇక్కడ అనేకమైనటువంటి నామరూపాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఇవన్నీ నీకు అర్థమవుతుంది కదా. నేనెవరు? కోహం, అహం కహ. కమాన్ చల్. అది కాదయ్యా, అతహ ఏంటి అని. స్టాప్. నేనెవరు చెప్పు. కోహం, అహం కహ. నేనెవరు? ఇప్పుడు నీకు రెండే కనపడతా ఉన్నాయి, అదహ ఇదం. నేను అడుగుతున్న అహం. నువ్వు మాట్లాడేది నాతో కదా. నేనెవరు? కోహం, అహం కహ. నేనెవరో చెప్పు.
పూర్ణం అనేది సంపూర్ణం, దాంట్లో ఏమీ కలపలేము, ఏమీ తీసేయలేము. బాగుంది సార్. అందుకని అది లేదు, ఇది లేదు, పో వదిలేయి. నేనెవరు చెప్పు? ఏమో స్వామీజీ, నాకు ఇదం ఒక్కటే తెలుస్తూ ఉంది. ఎస్, ఇదము పూర్ణము అని నువ్వు గనక ఆలోచిస్తే, అంగీకరిస్తే, అదహ అనేది ఎక్కడుంది? దేన్ని అదహ అంటావు? ఇప్పుడు పూర్ణంలో రెండో వస్తువు ఉండడానికి అవకాశం లేదు కదా. ఇదం పూర్ణమైపోయింది కదా. కాబట్టి అహం నేనేదైతే ఉందో నేనే అదహ. ఓ శాస్త్రం సార్, ఇట్స్ నాట్ ఎ జోక్. అదహ ఎవరు? నేనే. ఎందుకని ఇప్పటివరకు నీకు రాలేదు కదా నన్ను గురించి. ఇది అది అంటున్నావే కానీ అహం నేనెవరో వచ్చిందా నీకు? రాలేదు సార్, నేనే. ఇదం దృశ్యం. క్లియర్? అహం నా దృశ్యం. నేనెవరో నీకు కనపడుతున్నానా? చెప్పు. నా దేహం కనపడతా ఉంది నీకు. నేను అనేది నీకు తెలుసా? తెలియదు సార్. నేను అనేది నీకు తెలియదు. కాబట్టి నీకు తెలియదు కాదు, నీకు తెలియంది ఏదైతే ఉందో అదహ నాకు తెలియలేదు అని నువ్వు అన్నావు. అహం నేను నీకు తెలుస్తూ ఉన్నానా? కానీ నేనేంటో నీకు తెలియదు. దేహం తెలుస్తూ ఉంది అంతే. కాబట్టి అదహ అనే సర్వనామం జ్ఞేయ వస్తువును తెలియజేస్తూ ఉంది అని మనం అనుకున్నాం గనక, ప్రత్యక్షం కాదు అని కూడా తెలుసుకున్నాం గనక, కాలములో, దేశములో, జ్ఞానములో జ్ఞాత కంటే కూడా దూరంగా ఉంది అదహ అనేది అని మనం తెలుసుకున్నాం కనుక, ఇప్పుడు నేను దూరంగా ఉన్నానా? నేనెట్లా అదహ అవుతానా? మీరు ఇప్పటికే కన్ఫ్యూజ్ అయిపోయింటారు చాలా. కొంచెం జాగ్రత్తగా వినండి. నేనెట్లా అదహ అవుతాను సార్? దూరంగా ఉండాలి కదా, పరోక్షంగా ఉండాలి కదా. నేను నీకు తెలుస్తున్నాను కదా. ఏం తెలుస్తున్నావు? దేహం తెలుస్తూ ఉంది, నేను నీకు అర్థం కావడం లేదు. కాబట్టి నేను కోహం అంటే ఎక్కడికి పోవాలి? ఇప్పుడు తత్వమసికి పోవాలి. కోహం అహం కహ, నేను ఎవరు అని గనక ప్రశ్నిస్తే శబ్ద ప్రమాణం ద్వారా, అది ప్రమాణ అనుగ్రహక తర్క. శబ్ద ప్రమాణం ద్వారా ఏం తెలుస్తుంది? ఆ నేను అనేటువంటిది అహం ఆత్మైవ. నేనెవరు? నేను ఆత్మనే. రెండవది అయ్యేందుకు అవకాశం లేదు. నైనా అవునా? మరి నేను ఆత్మ అయితే బ్రహ్మ ఎవరు? బ్రహ్మ ఎవరు సార్? పరమేశ్వరుడు ఎవరు? ఆత్మ కదా. ఆత్మే పరమాత్మ కదా. జీవో బ్రహ్మైవ నాపరహ. కాబట్టి ఆత్మయే పరమాత్మ. ఇక్కడికొక్కడి తెలుస్తూ ఉంది. నేను బ్రహ్మ కన్నా కూడా భిన్నంగా లేను గనక ఈ తర్కం ఏంటో తెలుసా? అభేద కారక తర్క. నంబర్ 2. ఇంతకుముందు చూచింది అనుగ్రహక తర్క, ప్రమాణ అనుగ్రహక తర్క చూచాం. ఇప్పుడు అభేదకారక. అభేదకారక కాబట్టి భేదం లేకుండా ఉండేటువంటి తర్కం, ఇది పూర్ణం. కాబట్టి నేను ఇప్పుడు చూడండి, అదహ అట్లా పెట్టు. అదహ ఎవరో కాదు, నేనే. చూసారా ఇప్పుడు తమాషా? అదహ ఎవరో నేనే. నేను పూర్ణమా అపూర్ణమా? పూర్ణం కదా. పూర్ణమదహ, అదహ పూర్ణం. కాబట్టి పూర్ణమైనటువంటి నేను ఎవరు? దేహమా? కాదు, నేను ఆత్మను. నేను ఆత్మను. దేహానికి రూపం ఉంది, ఆత్మకు రూపం ఉందే. నేను అరూపాన్ని, నేను ఆత్మను, నేను అదహ అనేటువంటిది నేనే. కాబట్టి నేను పూర్ణము ప్లేస్, నేను ఆత్మ, నేను అరూపము. ఇప్పుడు నేనెవరో చెప్పండి? సృష్టి కారణాన్ని. నేను సృష్టి కారణాన్ని. ఈ సృష్టి కనపడుతూ ఉందే, సృష్టి నీకు కనిపిస్తూ ఉంది కనుక ఇదం. ఇప్పుడు నేనెవరు? ఆత్మను గనక దీన్ని శాస్త్రీయంగా ప్రమాణ అనుగ్రహక తర్క
దాంట్లో నుంచి కనుక చూసినట్లయితే ఆత్మనైనటువంటి నేను పరమాత్మనని తెలిసిపోతా ఉంది. ఆత్మకి పరమాత్మకి భేదం లేదు గనక అభేదకారక తర్క. పో ఇప్పుడు ఎవరు అదహ? బోలో నేనే ఆత్మనే. ఇప్పుడు పూర్ణం ఇదం. అదహ అయిందే? నేను కన్ఫ్యూజన్ ఉందా చెప్పండి, రిపీట్ చేస్తాను కావాలంటే. ఇదం పూర్ణం. ఇదమేంటి? విశ్వం కదా, వివిధ ప్రత్యయ గమ్యం, అన్ని రూపాలు పూర్ణం. అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి సార్, అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కార్యరూపంలో ఉన్నాయి. ఈ కార్యరూపం సృష్టి కార్యం. ఇది ఏ కార్యం? ఇది సృష్టి కార్యం. అదహ అది ఎవరు? అహం, సృష్టి కారణం. ఇదం నాకన్నా అన్యంగా ఉండినా ప్రత్యక్షంగా ఏదైతే తెలుస్తూ ఉందో ఇదం, ఇది క్లియర్. కాబట్టి ఆ పూర్ణం కన్నా ఈ పూర్ణం వేరా కాదు, ఈ పూర్ణం కన్నా ఆ పూర్ణం వేరా కాదు. మరి కానప్పుడు అది ఇది అనే పదాలు ఎట్లా బలికాయి? ఆ రెండు సర్వనామాలు ఎట్లొచ్చాయి? కాబట్టి ఇదం అదహ, ఆ పూర్ణము ఈ పూర్ణము ఏదైతే ఉందో ఇది ప్రమాణ అనుగ్రహక తర్క న్యాయ. పో. కాబట్టి ఈ రూపంలో ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు. అయ్యా ఇది బాగుంది స్వామిజీ ఇంతవరకు, అది ఇది ఎలా వచ్చింది? మళ్ళీ పూర్ణం ఒక్కటే కదా, అది ఇది అని అనాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఇది అంటే పరిచ్ఛిన్న దోషం రాలేదా? లిమిటేషన్ లేదా? కాబట్టి ఆత్మ నువ్వు అన్నప్పుడు అది అపరిచ్ఛిన్న కదా. అది ఇది అంటే ద్వైతం కదా. ద్వైతం ఉన్నప్పుడు భేదం ఉన్నట్టే కదా. భేదం ఉంటే అభేదకారక తర్క ఎట్లా అవుతుంది అనేది క్వశ్చన్. నెక్స్ట్ ఏంటో తెలుసా? తైత్రేయం చెప్పింది జ్ఞాపకం చేసుకోండి గతంలో. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తత్ విజిజ్ఞాసస్వ తత్ బ్రహ్మేతి. ఇది ప్రమాణ అనుగ్రహక తర్క. దానికి చూడండి ఎక్కడ కదిలాం మనం. పూర్ణమద పూర్ణమిదం దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? తైత్రేయ ఉపనిషత్తు దగ్గర ఉన్నాం. యతో వా ఇమాని భూతాన్ని జాయంతే, ఎవరి నుంచి అయితే ఈ భూతజాలం అంతా కూడా వచ్చిందో, ఈ ప్రపంచం ఆవిర్భవించిందో, ఏన దేని చేత అయితే జాతాన్ని జీవంతి, అలా దేని చేత అయితే వచ్చింది దాంట్లో ఉందో, రేపు యత్ ప్రయంతి అభిసంవిశంతి, మళ్ళీ దాంట్లోనే విలీనమైపోతుంది. బాగా అర్థం చేసుకోండి. సముద్రం నుంచి అల పుట్టింది, అల సముద్రంలోనే ఉంది, అల సముద్రంలోనే విలీనమైపోతా ఉంది. అది తత్ బ్రహ్మేతి. చూచారా ఎక్కడికి పోతా ఉన్నాడు అదహ అనేదానికి. తత్ బ్రహ్మేతి, తత్ బ్రహ్మ ఇది, తత్ బ్రహ్మేతి. అదే బ్రహ్మం అంటే దేని నుండి అయితే ఈ సమస్తమైనటువంటి ప్రపంచం ఇదం ఆవిర్భవించిందో, దేంట్లోనైతే ఉంటూ ఉందో, దేంట్లోనైతే విలీనమైపోతుందో అది. కాబట్టి ఇది రాకముందు సృష్టి ప్రాక్ ఏదైతే ఉందో అదహ పూర్ణం. ఇది వచ్చిన తర్వాత ఏదైతే ఉందో అది పూర్ణం. ఎందుకని? దాంట్లోనే ఉంది, ఇది వేరుగా లేదు. రేపు విలీనమైపోతే, ప్రళయంలో విలీనమైపోయినప్పుడు కూడాను ఉండేది అదే గనక అది పూర్ణం. కాబట్టి సృష్టి నుండి బయటికి రాకముందు ఇది పూర్ణం, అదే పూర్ణం. చెప్పండి దానికి ఏం చెప్తారు? సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఇదం అగ్రే. ఇదం సృష్టి ప్రాక్, ఈ సృష్టికి ముందు అదొక్కటే ఉండింది. ఎట్లా ఉండింది? ఏకం ఏవా అద్వితీయం, రెండు కాకుండా ఉన్నది, అభేదకారక. క్లియర్ నైనా? చూచారా? అది శాస్త్రం. శాస్త్రం అంటే తమాషా కాదు, ఇట్స్ నాట్ జోక్. కాబట్టి ఆ ముందు అదే ఉన్నది. అది ఎలా ఉండాలి అప్పుడు ఊహించాలి.
సృష్టి రాకముందు ఏదైతే ఉండిందో సత్, అది ఎలా ఉండాలి? ముక్కలు ముక్కలుగా ఉంటుందా? ఏమైంది నీకు? పూర్ణం అని చెప్పు. పూర్ణంగా ఉంది. ఇప్పుడు ఇది వచ్చింది, అది పూర్ణంగా ఉందా లేదా? ఎట్లా అనేది నేను చెప్తానులే. మళ్ళీ ఇది పోయి కలిసిపోయింది అనుకో దాంట్లో, అప్పుడు కూడా అది పూర్ణమే. అది ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? నథింగ్ ఈజ్ అవే ఫ్రమ్ పూర్ణం. పూర్ణం నుండి ఏది వేరుగా లేదు. అంటే ఉన్నదేది? పూర్ణం. అది తమాషా. అది కాబట్టి ఆ రూపం ఏదైతే ఉందో అది పూర్ణం, ఇది పూర్ణం. అంటే మీకు డౌట్ ఒకటి, మరి నేను అది, నేను ఇది, ఇవి ఉన్నాయి కదా స్వామీజీ అని. ఉంటాయి ఉంటాయి ఉండని, ఏమైంది? ఇప్పుడు నీ స్వప్నం, దానికి స్వప్న దృష్టాంతం ఇచ్చాడు శాస్త్రంలో. స్వప్నం, నువ్వు నిద్రపోయావు, నీ కల వచ్చింది, నీ కలలో ఒక స్వప్నం ఉంది, డ్రీమ్. ఆ స్వప్నాన్ని నువ్వు చూస్తున్నావా లేదా? ఎందుకని మేలుకున్న తర్వాత నాకు వచ్చిన కళ ఇది అని చెప్తున్నావా లేదా? అది నీకు తెలియకపోతే నువ్వు ఎలా చెప్తావు బాబు? తెలిసిందా లేదా? తెలిసింది. అబ్బో చాలా భయంకరంగా ఉంది స్వామీజీ, పెద్ద జంతువు స్వామీజీ. కాబట్టి తెలిసిందా నీకు? తెలిసింది. ఆ కళ నీకు దృశ్యమా ద్రష్ట? దృశ్యం. నువ్వు ద్రష్ట కదా, నువ్వు దాన్ని చూడడం జరిగింది కదా, దృశ్యాన్ని నువ్వు చూడడం జరిగింది కదా. స్వప్నములో దృశ్యాన్ని నువ్వు చూచావు, నీకన్నా వేరుగా దృశ్యం ఉంది. కానీ వాస్తవానికి దృశ్యం నీకన్నా వేరుగా ఉందా? స్వప్నములో దృశ్యం ఎవరు? నువ్వే కదా. ద్రష్ట ఎవరు? నీకెప్పుడు తెలుస్తుంది? ఇది మేల్కొన్న తర్వాత తెలుస్తుంది. అంతవరకు దృశ్యం వేరుగా, ద్రష్ట వేరుగా, చూచే నీవు వేరుగా, చూడబడేది వేరుగా నీకు తెలిసినా నువ్వు ఒక్కసారి మేలుకున్న తర్వాత, అంటే అక్కడ స్వప్నంలో ఇదం అతహ ఉందా లేదా? ఉంది. స్వప్న భేదం ఉంది కదా నాయన. స్వప్న భేదం అక్కడ ఉంది, భేదం ఉంది. చూచబడేవి నువ్వు ఉన్నావు, చూడబడేది కూడా ఉంది. భేదం ఉంది, కానీ సత్యం కాదు. అదే సత్యం కాదు. ఎందుకని? మేలుకున్న తరువాత అక్కడ ఏదైతే చూడబడిందో దృశ్యం, అది ద్రష్టమైనటువంటి నీకన్నా అన్యంగా లేదు అనేది అర్థమైపోతా ఉంది. పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే, అది తమాషా. ఇప్పుడు పూర్ణం నుండి పూర్ణాన్ని తీసేస్తే, పూర్ణం నుండి పూర్ణాన్ని గనక తీసేస్తే పూర్ణం ఏవ అవశిష్యతే, మిగిలిండేటువంటిది పూర్ణమే. ఆ పూర్ణమేమో అరూపం, ఆత్మ. క్లియర్ నౌ? ప్రమాణ అనుగ్రహ తర్క. కాబట్టి ఆ పూర్ణము ఏదైతే ఉందో అది అరూపం సార్. ఇది రూపాలతో కనపడుతున్నది. అంత మాత్రం చేత భేదం తెలుస్తూ ఉండొచ్చేమో కానీ నీకు సత్యం కాదు అది. పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే కదా. స్వర్ణాత్ స్వర్ణం. ఇప్పుడు బంగారు ఉంది, బంగారులో నుంచి అనేకమైనటువంటి ఆభరణాలు చేశారు నాయన. బంగారు తీసి దాన్ని గాజులుగా, ఉంగరాలుగా, అవిగా ఇవిగా, నెక్లెస్లుగా, చైన్లుగా, ఇవన్నీ చేశారు. సరేనా? అదహ పూర్ణం ఇదం పూర్ణం. స్వర్ణాత్ స్వర్ణం. దాంట్లో నుంచి, బంగారులో నుంచి ఈ ఆభరణాలన్నీ వేరైన తర్వాత ఆభరణాలు అనేకంగా ఉండొచ్చు, అనేక రూపాలతో ఉండొచ్చు. కానీ స్వర్ణం మాత్రం ఏకం 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 ఏకం. స్వర్ణాత్ స్వర్ణం అరూపం. అది ఆభరణాలకు రూపాలు ఉన్నాయి. ఈ ఆభరణాల్లో ఉన్నది స్వర్ణమేనా కాదా? అంతకుముందు ఉన్నది స్వర్ణమేనా కాదా? ఉండేది స్వర్ణం ఒక్కటే కదా సార్, ఉండేది. ఇది అభేదకారక తర్క. కాబట్టి భేదం లేదు, ఉంటే ఉండని, నష్టం లేదు. భేదం లేదు. ఇంతకుముందు ఎంత ఉందో అంతే ఉంది. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి మీకు తెలిసిన ఎగ్జాంపుల్ ఇస్తాను. రజ్జు సర్పం. కాబట్టి నువ్వు త్రాడును చూచినప్పుడు, త్రాడు అనేది నీకు అర్థం కానప్పుడు అది సర్పము అని నువ్వు అనుకున్నా నాయన.
ఒక్కసారి నువ్వు సర్పము అని అరవగానే, ఎందుకని నీకు అన్నీ కనిపించాయి. దాని పడగ కనిపించింది, దాంట్లో ఆ కూరలు కనిపించాయి, బుసుకొట్టడం కనిపించింది, అంతా నీకు కనిపించింది. కనుక సర్పము అని నువ్వు అరిచినప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. కొందరు కర్రలు పట్టుకొని, కొందరు దీపాలు ఎత్తుకొని. తీరా వచ్చి చూస్తే అక్కడ త్రాడుబడి ఉంది, రజ్జు. ఇది రజ్జు సర్ప భ్రాంతి. జస్ట్ లిసన్, నేను జాగ్రత్తగా. ఇప్పుడు ఇంతకుముందు సర్పం కనిపించింది కదా, ఇప్పుడు రజ్జు ఉంది కదా నాయన. ఇంతకు ముందు నా సర్పం ఎవరు? పూర్ణమద. ఇప్పుడు ఉండేటువంటి త్రాడెవరు? పూర్ణమిదం. ఇప్పుడు ఎవడైతే సర్పం అని నిలిచాడో వాడిని అడుగుతాను, ఒరే ఏదిరా సర్పం అని. వాడు తీసేశాడా? పూర్ణస్య పూర్ణమాదాయ. ఆ ఉన్న దాంట్లో నుంచి వాడు సర్పాన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఉండేది ఏంది? పూర్ణమేవ అవశిష్యతే. క్లియర్ నా? కాబట్టి ఎప్పుడు చెప్తాను నాయన, చెప్తాను. కాబట్టి ఎప్పుడు ఉన్నటువంటిది త్రాడే. పాము నీకు తెలియక ముందు కూడా త్రాడే ఉంది. పాము నీకు కనిపించినప్పుడు కూడా త్రాడే ఉంది. పాము లేదని నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా త్రాడే ఉంది. త్రాడులో ఏ విధమైనటువంటి భేదం లేదు. భేదం నాస్తే. అది ఇప్పుడు నీకు మళ్ళీ చూస్తావు, ఓహో పాము లేదు, ఉన్నదేంటి? త్రాడు. పాము పోయింది, ఎక్కడ పోయింది? ఆదాయ. పూర్ణస్య పూర్ణమాదాయ. పూర్ణం నుండి తీసేసి, ఎక్కడ తీసేసేది? త్రాడులో నుంచి పామును తీసేస్తే ఎవరు తీసింది? ఏదది? లేకనే ఉన్నట్లు నీకు కనిపించింది, లేకుండా పోయింది సార్, అంతకన్నా ఇంకేమీ లేదు. ఇఫ్ యు హ్యావ్ ఎ గోల్డ్ చైన్ అండ్ టేక్ చైన్ అవే ఫ్రమ్ గోల్డ్, వాట్ రిమైన్స్? అవునా? చాలా సీరియస్గా వింటున్నారు పాపం. కష్టపడుతున్నాను కదా, జస్ట్ నవ్వుతురు. ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. ఆయన ఎవరికో బాకీ ఉన్నాడు. ఓ 50,000 ఇవ్వాలి ఇతను. ఈయన మోక్షధామంలో మెంబరే, ఆయన మోక్షధామంలో మెంబరే. 50,000 ఇచ్చిన ఆయన మోక్షధామంలో ఉన్నాడు. ఈ ప్రొఫెసరు, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ కూడా మోక్షధామంలోనే ఉన్నారు. వచ్చిన ప్రతి ఆదివారం అతను పట్టుకుంటాడు ఇతన్ని, గొడవ. మళ్ళీ కనపడ్డ ఇతను, ఎప్పుడు ఇస్తావు నాకు 50,000, ఎప్పుడు ఇస్తావు? ఏం చేయాలని అర్థం కావడం లేదు. ఇంకొక రకంగా వచ్చేందుకు అవకాశమే లేదు. అప్పుడు ఆలోచన చేశాడు, 50,000 ఇవ్వాలా, ఎక్కడి నుంచి తెస్తాము అని ఆలోచించి ఇంటికి పోయి భార్యను పిలిచి, ఇదిగో ఇట్రా అన్నాడు. ఆవిడ వచ్చింది. ఏం లేదు, నువ్వు చాలా మంచిదానివి. భర్తకు భార్య ఎప్పుడంటే మంచిదే, అది అవసరమైతే. ఓకే, నువ్వు చాలా మంచిదానివి, అట్లా ఇట్లా అంటే ఆవిడ అన్నది, ఏంటి ఏంటి? ఏం లేదు, నేను అట్లా పలానతనికి 50,000 ఇవ్వాలా అడుగుతున్నాడు, అది బాధగా ఉంది, ఇచ్చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు నువ్వు? ఇచ్చేసేయండి, ఏమైంది, ఆవిడకేం తెలుసా? అప్పుడు అన్నాడు, ఆవిడ మెడలో చైన్ ఉంది, అది 50,000 చేస్తుంది. ఈయన కొన్నది కాదు, వాళ్ళ నాన్న కొనిచ్చాడు. అప్పుడు ఈయనకి తెలుసు అది ఎంత అనేది. అప్పుడు ఆవిడని అడుగుతాడు, నువ్వు కనుక అది ఇస్తే, ఏది ఆ చైన్, అది తీసుకెళ్ళేది 50,000 కనుక మీ నాన్న కొనిచ్చింది, నీకు తెలుసు, నాకు తెలుసు, దాన్ని అమ్మేసి ఆ 50,000 అతనికి ఇచ్చేసి నాకు తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తానన్నాడు. ఎట్లండి అన్న, నీ చెప్పేది విన్ను. A+B - A = B. నీకు ఆడ చెప్పేది ఇప్పుడు మ్యాథ్స్. నాయన, ఇప్పుడు ఆవిడ అనుకున్నది, నాకు ఆల్జీబ్రా అంటే అప్పుడే గొడవ, అందులో ఇదేంది, ఇది A+B - A = B అని ఆలోచిస్తావు. నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? నీకు తెచ్చిస్తానంటున్నాను కదా, ఎక్కడికి పోదు కదా. వాడు ఇచ్చేసింది పాపం. ఇచ్చిన తర్వాతే వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు చెప్తాడనమాట, చూడు ఇదేంటిది అని అడిగాడు. నగ, ఒకవేళ అది కనుక ఇత్తడి నగ అయితే ఇస్తారా 50,000? లేదండి బంగారు నగ. అది ఆడ ఆ మాట చెప్పు, బంగారు నగ, ఇదిగో నగ, ఇందులో ఏముందని అడిగాడు. బంగారు ఉందని. అవునా? ఇది ఏ నగ?
బంగారు నగ. నగ ఉందా? ఉంది. బంగారు ఉందే? ఉంది. ఇంకా చాలు అని పోయాడు. అమ్మేశాడు, అతనికి ఇచ్చేసాడు డబ్బులు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ అడుగుద్ది. అంటే అతను పోయినప్పుడే ఆవిడకి అర్థమైపోయింది. A+B బంగారు నగ -A బంగారు తీసేస్తే నగ వస్తుంది అంటాడు. అర్థం కాలే? అప్పుడు అతను పోయిన తర్వాత వీడు కూర్చొని ఆలోచిస్తా, పెద్దలు కొన్ని మాటలు చెప్తారు, అవి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా, మనకు అర్థం కావు. ఎందుకంటే పెద్దలు గనక, ఈయన కాదు పెద్ద, ప్రొఫెసర్ కాదు, వాళ్ళ నాన్న. అప్పుడు ఆవిడ అంటది మనసులో, పెళ్ళయిన తర్వాత మేము బయలుదేరేటప్పుడు మా నాన్న, అమ్మాయి సరళ అట్రా అన్నాడు. నాకు ఆ పేరు ఇష్టం. తీరా పోతే నన్ను రూములోకి తీసుకుపోయి, అమ్మాయి ఏదో నేను జాగ్రత్తగా నిన్ను పెంచాను, ఈ స్థాయికి వచ్చావు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అల్లుడు కూడా మంచివాడు, బాగా చదువుకున్నాడు, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, మంచి జీతం వస్తుంది, బాగానే చూసుకుంటాడు, నాకు అతనిలో ఏం దోషం కనపడలేదు. కానీ నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మాయి అన్నాడు. ఏంటి నాన్న? ఏంటని? ఏం లేదు, అంతా బాగానే ఉంది, ఏదో కాస్త తేడాగా కనపడతా ఉన్నాడు. కాస్త తేడా, డిఫరెన్స్ ఉంది. ఆవిడ అనుకుంటుంది ఇప్పుడు, ఆ రోజు మా నాన్న చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, ఈరోజు అర్థం అవుతా ఉంది ఏంటో, తేడాగా ఉన్నాడు. లేకపోతే బంగారు అమ్మితే మళ్ళీ నగ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? నగతో పాటుగా బంగారు కూడా పోవాలి, బంగారుతో పాటుగా నగ కూడా పోవాలి. ఎందుకని? రెండు ఒకటే. అభేద కారక తర్క న్యాయ ఇతే. కాబట్టి భేదం ఉండడానికి అవకాశం లేదు. దేనికి? శృతి ప్రమాణం. ప్రమాణ అనుగ్రహక తర్క. శృతి అంటే ప్రమాణం కదా, యాజ్ ఎ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్. శృతి, వేదం, యాజ్ ఎ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ డెస్ట్రాయ్స్ డిఫరెన్స్ అండ్ రివీల్స్ వన్నెస్. ఏకత్వాన్ని తీసుకొచ్చి మన ముందు పెడుతుంది, అభేదాన్ని. కాబట్టి అభేదకారక తర్క న్యాయ. న్యాయ కాబట్టి డిఫరెన్స్ అనేది ఎగిరిపోతూ ఉంది. ఇది శృతి అనుకూల న్యాయ. క్లియర్నా? ఉండేదేంటి ఇప్పుడు? బంగారు నగ లేవు, ఉంటే బంగారా లేకపోతే నగ. క్లియర్నా? కాబట్టి అదహ లేదు, ఇదం లేదు. ఎందుకని? ఉన్నది పూర్ణమే, ఉన్నది పూర్ణమే. క్లియర్? నైన్.